రెసిస్టెన్స్ వస్తున్నప్పుడు ఫెడరల్ రిజర్వ్ అవుతుంది ప్రింట్ చాలా మనీ చేస్తుంది. నోట్ ప్రింట్ చేస్తున్నారు. అలాగే కష్టం రాకూడదని. అలాగే కష్టం వస్తున్నోళ్ళు కాపాడని చేస్తారు. 2008లో కూడా అలాగే కాపాడని చేశారు. కోవిడ్ ముందు కూడా అలాగే కాపాడించాడు. ఏంటి డిఫరెన్స్ అంటే 2018లో గవర్నమెంట్ ట్రాన్స్‌ఫర్ చేసింది అంతా అందరికి. దానికన్నా ముందు ఏటవుతుందంటే మీరు నోట్ ప్రింట్ చేసినప్పుడు ఎవరైతే హార్డ్ సెట్ ఉంచినారో వాడు ఎక్కువ డబ్బు అయిపోతుంది. ఓకే. మీరు ఆల్రెడీ గోల్డ్, ల్యాండ్, బిల్డింగ్ అని ఉంచారనుకోండి. ఈ ఫ్యూచరేమో ఇంత మోర్ అండ్ మోర్ రిచర్ అవుతారు మీరు. మీ తాలూకా డబ్బుల నుంచేమో మీ తాలూకా అసెట్ ప్రైస్ కూడా గ్రో అవుతుంది. మీ డబ్బులను బట్టి మీ అసెట్ ప్రైస్ చాలా గ్రో అయిందంటే ఆటోమేటిక్‌లీ మీరు రిచర్ అయితారు. ఓకే. మీరు చెప్పిందేమో కరెక్ట్‌గా ఉందంటే, ట్రంప్ ఏమో ఇంత తారిఫ్ ఎయకుండా నోట్ ప్రింట్ చేసి చేసిండొచ్చు కదా! తారిఫ్ ఎయకుండా పని ఉండడం అమెరికాలోనే డబ్బులు ఉండడం అంత కష్టం అనిపించిందంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కష్టం కాదు అమెరికాలోనే. అమెరికాలో ఏంటి కష్టం అంటే ఇప్పుడేమో డేవిడ్ హ్యూమ్ అని ఒకడున్నారు. యాడమ్ స్మిత్ తర్వాత అతను అవుతున్నారు నెక్స్ట్ కన్సిడర్డ్ గ్రేటెస్ట్ ఎకనామిస్ట్. కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అని ఒకటుంది. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క కాంపిటీటివ్ అడ్వాన్స్ అని ఉంది. అమెరికా అవుతున్నది ఒక కంప్లీట్‌గా సర్వీస్ ఎకానమీ. మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నది ఆళ్ళకి నో మోర్ కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఆళ్ళకి. అదేమో ఎళ్ళింది చైనాకెళ్ళింది. డిజైన్డ్ ఇన్ అమెరికా అవుతున్నది. మేడ్ ఇన్ చైనా అవుతున్నది. ఒక సెన్స్ అది. సర్వీస్ ఎకనామీలో ఏంటి ప్రాబ్లమ్ అంటే కరెక్ట్‌గా ఉంటేనే మీకు జీతం జాబ్ వస్తుంది. మీరెంత హైర్ చదువుతారంటే మీకంత డబ్బులొస్తుంది. దాని తర్వాత ఏటవుతుందంటే టెక్నాలజికల్ అడ్వాన్స్ వల్ల ఒక పర్టిక్యులర్ సెక్షన్‌కే పనెళ్ళిపోతుంది. ఇప్పుడేమో బఫెట్ ఏమో పేపర్స్ ఏమో చాలా ఓన్ చేసి ఉంటాడు. 'బఫెలో న్యూస్', 'వాషింగ్టన్ పోస్ట్' అలాగే 13 న్యూస్ పేపర్స్ ఉంటది. ఐడియా అవుతుంది ప్రింట్ ద న్యూస్ పేపర్. దాని తర్వాత అడ్వర్టైజ్‌మెంట్ కలెక్ట్ చేయడం. అడ్వర్టైజ్‌మెంట్ అంతా ఒక ఫ్లోట్ లాంటిది. అందరున్న ఫ్లోట్ ఏమో ఇన్వెస్ట్ చేస్తూనే ఉండేవారు. కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత దీనివల్ల న్యూస్ పేపర్ ఇర్రెలెవెంట్ అవుతుంది. న్యూస్ పేపర్ కూడా ఇచ్చిందే న్యూస్ కదా! ఓకే. ఇవాళ ఏం జరిగిందనేది మనం ఇవాళ హిందీ చూసి మనం తెలుసుకుంటున్నాం. కరెక్ట్. మీరేమో హిందీకి పోయి చెప్పరు ఏటేట్ చేసి అవుతుందని. ఇది అవుతుంది ఇర్రెలెవెంట్ అయితున్నప్పుడు. మేబీ మీరు హైలీ నారోలీ స్కిల్డ్ అయింటారంటే ఒక పర్టిక్యులర్ స్కిల్ ఏమో ఇర్రెలెవెంట్ అయిపోతుంది. ఆ స్కిల్ మీరు ఇర్రెలెవెంట్ అయిపోతుందంటే ఆ ఇండస్ట్రీ అసలు ఉండదు. ఇప్పుడు చూసారంటే మీడియా అనే ఇండస్ట్రీయే ఇర్రెలెవెంట్ అయిపోయింది. వీడే న్యూస్ చెప్తారు. నేనే న్యూస్ చూస్తాను అనుకుంటున్నారు. దాంట్లోనేమో అనలైజ్ చేసినోళ్ళు చాలా స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్. ఎవరు కూడా న్యూస్‌లో ఇంట్రెస్ట్ లేదు. యాస్ లాంగ్ యాస్ అదేమో ఫ్రీగా వస్తుందంటే. మీరు ఫ్రీగా వస్తుందంటే ఇది ఒరిజినల్ న్యూస్ డూప్లికేట్ న్యూస్ మీకు తెలీదు. అది కూడా చాలా తక్కువగుంటుంది. అవును. ఎఫర్ట్ ఏం చేశారు? ఇవన్నీ అమ్మేశారు. బుక్ అన్ని న్యూస్ పేపర్ అమ్మేశారు. అయితే సర్వీస్ ఎకానమీ అవుతుంది. బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ అవుతుంది. అది చాలా నేరో అయిపోతుంది టాప్‌లోని. దీనివల్ల అమెరికా చాలా మ్యానుఫ్యాక్చర్ కూడా చేయలేదు. ఓకే. నేను చేయడం లేదు. చీపర్ అవుతున్నది ఔట్‌సైడ్ చేస్తే. అక్కడ అవుతున్న లేబర్ చాలా కాస్ట్‌లీ. దీనివల్ల చాలా వైట్ మ్యాన్ ఈవెన్ 50స్‌లోనే ఆళ్ళ దగ్గర జాబ్ లేదు. ఆళ్ళ తర్వాత ఫస్ట్ ఏసిన ట్రంప్ ఏమో ఎలక్ట్రిఫై చేశారు. ట్రంప్ ఏటి చేశారు? ఐ బ్రింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాక్ చేస్తానని. అది ఎలాగైనా తెచ్చేస్తాను. దాని గురించి తాడిపేసామంటే కాస్ట్ అవుతుంది ఇంక పెరిగిపోతుంది. అమెరికాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసేయొచ్చు. అది ఐడియా. ప్రాబ్లమ్ ఏంటుందంటే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు. దాంట్లోనే నిత్యావసర ఖర్చులు పెరుగుతాయి. ఇంట్రెస్ట్ పెరుగుతది. ఇంకా చాలా విషయాలు జరుగుతాయి. కరెక్ట్. ఓకే. మీరేమో సర్వీస్ ఎకానమీ యూఎస్ నుంచి చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మన ఇండియా నుంచి చాలా మనుషులున్నారు. మాక్సిమం పీపుల్ ఐటీ చేసిన పీపులే ఉన్నారు. ఏఐ వచ్చిన తర్వాత ఈ మీడియా ఇండస్ట్రీ డ్యామేజ్ అయిపోయిందనుకున్నారు. ఆన్‌లైన్ వచ్చిన తర్వాత హిందీ ఎవరు చదవలేదని చెప్తున్నారు. అది కరెక్ట్ ఒప్పుకుంటున్నాను. ఏఐ వచ్చిన తర్వాత ఒక లెవెల్‌లోనే మనం ఐటీ సర్వీసెస్ యూజ్ చేస్తున్నాం కదా! వీళ్ళందరూ ఇర్రెలెవెంట్ అయితారా? మేము కూడా ఇర్రెలెవెంట్ అయితామా? ఆఫ్‌కోర్స్ ఏఐ వల్ల చాలామంది ఇర్రెలెవెంట్ అవుతారు. లో లెవెల్ ప్రోగ్రామింగ్ జాబ్స్ అని ఇర్రెలెవెంట్ అవుతుంది. సపోజ్ మీరు ఒక యాప్ డిజైన్ చేస్తారనుకోండి. ఇప్పుడేమో ఏఐ డిజైన్ చేస్తే రైట్ ది కోడ్ కూడా. ఓకే. మీరు ఓన్లీ సూపర్వైజ్ చేస్తే చాలు. ఏది కోఆర్డినేట్ చేస్తే మీరు చూస్తే చాలు. అది చూసి మనం డీబగ్ చేస్తే మనకి ఏ చేంజెస్ కావాలో అది మొత్తం చేస్తే చాలు. ఇప్పుడేమో వెబ్‌సైట్ కూడా ఏఐ డిజైన్ చేస్తే వస్తుంది. వెబ్‌సైట్ డిజైన్ అవుతున్న ఒక క్రిటికల్ స్కిల్ ఉంటుంది ముందు. ఇప్పుడేమో వెబ్‌సైట్ ఏమో ఏఐ డిజైన్ చేస్తుంది. ఓకే. మీరు యూజ్ చేస్తుంది జెమినియా? యెస్ సార్. మీ ఈమెయిల్ డిక్టేట్ చేసి అంటే ఇంగ్లీష్ అంతా కరెక్ట్ చూసుకొని హెల్తీ రైట్‌సి డెఫినెట్‌లీ మోర్ అండ్ మోర్ సెక్రటరీ జాబ్ ఏమో కంప్లీట్‌గా వెళ్ళిపోతుంది. నా తలక స్టార్ట్ క్రియేట్ చేసినప్పుడు నేనేమో 2 అసిస్టెంట్ తీసుకున్నాను. లెటర్ చేయడానికి 2 అసిస్టెంట్స్ ఉండేవారు. నా అంతట కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి ఉండేవారు. ఇప్పుడు నేనే మెయిల్ ఏమో దీంట్లోనే చూసేస్తున్నాను. మాకు ల్యాప్‌టాప్ కూడా అవసరం లేదు. నా తలక అసిస్టెంట్ పని వెళ్ళిపోయింది కదా! ఆహ్, ముందేమో ఫార్ట్ అని వెళ్ళిపోయినట్టుగా
పని వెళ్ళిపోయింది కదా! ఈ క్వార్టర్‌లో చూసారంటే మీకు తెలిసిన పని. మీరు చూసారంటే కార్ 24 అనే సెకండ్ హ్యాండ్ కార్ చిన్న ఉన్న సైట్‌లోని మీరు మాట్లాడుతున్నప్పుడు 400 మందికి పని తీసేశారు. ఇంట్లో ఇంకా హైరింగ్ కూడా స్ట్రెచర్ అవుతుంది. దానివల్ల ఏ కంపెనీ కూడా ఎక్కువ మందికి రిక్రూట్‌మెంట్ చేయడం జరగదు. ఇలా చూసారంటే సర్వీస్ సెంటర్ ఉన్నాయి కదా! మీకు ఫోన్ చేసి తీసుకుంటా అని అడగడాన్ని. అదంతా వాట్సాప్ బాట వెళ్ళిపోతుంది. నేను ఒక ఇన్వెస్టర్ ఉండి ఐటీ సెక్టర్ చూసాం అనుకోండి. లేదా పెద్ద బ్లూ చిప్ కంపెనీస్ ఉన్నాయి. అది వదిలేసి ఒక చిన్న కంపెనీ ఫ్యూచర్ ఇన్ఫోసిస్ అవుతుంది. అలాగే హోప్ చేసి ఇన్వెస్ట్ చేయగలం. మనం ఎలా చేయాలి? ఆ సెక్టర్ అనేది ఇచ్చారు ఆనంద్ సార్. నేను మీకేమో టైర్ 2, టైర్ 3 టచ్ చేయకండి అని చెప్పాను. టీసీఎస్, విప్రో అండ్ ఇన్ఫోసిస్ చచ్చిపోదు. ఫస్ట్ టీసీఎస్‌కే ఆల్టర్‌గా లోకల్ బిజినెసెస్ అంటే చాలా హ్యూజ్ బిజినెస్ ఉంది. ఈడే ట్రై ట్యాక్ చేసి పెట్టి ఆపరేట్ చేస్తున్నాడు. అమెరికాలో ఆపరేట్ చేసినట్టుగా టీసీఎస్‌లో ఆపరేట్ చేయడం చీపర్ అవుతుంది. థ్రెట్ 6,00,000 ఎంప్లాయీస్ ఏమో 2,00,000 ఎంప్లాయ్ అవ్వచ్చేమో గానీ టీసీఎస్‌కి ఏంటి అవ్వదు. సో, మనుషులకి జాబ్ పోతుందని ముఖ్యం గానీ, ఇప్పుడు మీరు చూడవలసింది. టాటాస్ ఏమో వాళ్ళు బెట్స్‌ని హెడ్జ్ చేసుకొని ఉన్నారు. టీసీఎస్ పోయిందంటే వేరేదైనా నెక్స్ట్ వస్తుంది. పాసిబిలిటీస్ చాలా ఎక్కువున్నాయి. ఇప్పటికి మేము చూసానంటే మీడియా ఇండస్ట్రీ నుండి కంప్లీట్‌లీ అవుట్ అయిపోయింది. యూట్యూబ్‌లో మీరు చూసారంటే కన్నడలో ఒకళ్ళు చేశారు. 10,00,000 సెలవు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూవీ తీసేశారు. ఈ ఫ్యూచర్ గురించి టాయ్ స్టోరీ అన్నది ఒక కంప్యూటర్ జనరేటెడ్ మూవీ. టాయ్ స్టోరీ తయారు చేయడం చాలా డిఫికల్ట్. ఇప్పుడేమో ఎవరైనా ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగే ఎవరైనా చేయొచ్చు. టాయ్స్ చేయడం చాలా ఈజీ. ఫ్యూచర్‌లోని హెల్ప్ చేస్తుంది ఎంటైర్ మూవీ క్రియేట్ చేయడానికి. అది వచ్చేస్తుంది అంతా స్టోరీస్ ఉంది. అలాగే నేను నిన్న యూట్యూబ్‌లోని ఒకళ్ళు చూపించారు. 'గుడ్ విల్ హంటింగ్' అని ఒక వెరీ ఫేమస్ మూవీ. మీరేమో ఇప్పుడు చూడొచ్చు ఏఐలోని. ఇంకా ఇమేజెస్ అంత క్లియర్ రాలేదు. కానీ ఒక టేప్ ఆడుతూనే ఉంది. 1960, 70స్‌లో తమిళ్ సినిమాలు మీట్ జరిగితే ఎలాగుంటుందో అలాగే ఉంటుంది. అది చూసారంటే భయపడతారు. అలాంటి క్వాలిటీ సినిమాలో వచ్చేసిందంటే యాక్టర్స్ కూడా ఇలా ఎక్కుతారు. దీంట్లో కూడా జెమినీలో ఒకటి లాంచ్ చేశారు వివో 2 అని. అది టెక్స్ట్ బేస్డ్. నేనేమో ఇప్పుడు ఏదైనా టైప్ చేశాను అనుకోండి మాట్లాడుతున్నా. ఇప్పుడేమో గాంధీ తాత ఏమో చంద్రమడలో నడుస్తున్నారు అనుకోండి ఒక బుక్ లాగా. మన ప్రపంచం ముందు ఒలగమవుతున్న క్లిప్ లాంటిది పడేయడానికి. నేను చెప్పింది నేను అగ్రీ అవుతున్నాను. ఓకే. ఇలాంటి సిచ్యువేషన్‌లోని అవును. మీరు ఎలాగా తెలుసుకుంటున్నారు? ఏఐని మేము అడుగుతున్నాం. మాకు కూడా కొద్దిగా చెప్పండి అని. మీరు చూస్తుందంటే వర్షం ముందే గూగుల్ చూస్తుందని మీరు చెప్తున్నారు. నేను గూగుల్ 1.5 ఇయర్ ముందు కొన్నాను. మీకు అది తెలుసు కదా కొన్నారు. సందన స్ఫూర్తి ఏమో 19% పెరిగింది 1 వీక్‌లోని. 7 డేస్‌లోనేమో 19% పెరిగింది. 7 డేస్‌లో 50% పెరిగింది. ఇప్పుడు ఈ సందన స్ఫూర్తి గురించి మనం వెళ్ళాలా? వెళ్ళొద్దా? ఇప్పుడు పరిగెట్టి ఏంటి యూజ్ లేదు. సరే అప్పుడు భయం పడినాం. హీరో మోటార్ కాప్ డౌన్ 40%. ఇప్పుడు కూడా భయంతో వదిలేసాం. ఇప్పుడు భయంలో ఉన్నాం. హీరో మోటార్ కాప్ ఏమో 40% 52 వీక్స్‌లోని తగ్గింది. స్టిల్ ఓకే. హీరో ఒక వీడియో చెప్పారు. టీవీఎస్ ఏమో అదేమో ప్రాబ్లమ్ అనేది హీరోలో ఏంటి ప్రాబ్లమ్ నేను చెప్తాను. దానికి ప్రోడక్ట్ లేదు సెల్ చేయడానికి. దానివల్ల ఒక ప్రోడక్ట్ రెడీ చేసి అది R&D చేసా? ఒక మోటార్ సైకిల్ చేయడం చాలా కష్టం. అవి చేసినవన్నీ ఫెయిల్ అయిపోయాయి. కానీ టీవీఎస్ అండ్ బజాజ్ సక్సెస్ అయిపోయింది. అదేం చేస్తారంటే ఏతర్ అనే కంపెనీ తీసుకుంటారు. కానీ ఏతర్ ఏమో రెసిస్ట్ చేస్తున్నారు. 45% వాళ్ళు ఉంచారు. ఇంకో 10% ఎవరైనా అమ్మారంటే కొని ఇదేమో దాని తర్వాత సబ్సిడీ కింద చేసేస్తారు. అందుకే ఏతర్ ఏమో చూసి ఐపీఓ పెట్టడం స్టార్ట్ చేశారు. అవును. నేనేం చెప్తున్నట్టుగా ఏతర్ ఐపీఓ కన్నా హీరో మోటార్ కాప్ అని తీసుకోవడం బెటర్. మీకు ఏతర్ మీద ఆశ ఉందంటే హీరో మోటార్ తీసుకోవడం బెటర్. ప్రైస్ హంట్ చేసిన దీనికన్నా హీరో మోటార్ తీసుకోవడం బెటర్. ఆనంద్ ఏతర్ తలకు ప్రైస్ 300 అంటున్నారు. ఇదేమో 3,800 అంటుంది. ఇలా చెప్తున్నారు. అది అలాగే మీరు చేసంటే హీరో ఫిన్కాప్ అనే ఒక కంపెనీ ఉంది. ఎనర్జీ కంపెనీ ఒకటి కనిపిస్తుంది. మోటార్ సైకిల్ కూడా దొరుకుతున్నది. ఏచర్లో కూడా సగం మీద హోల్డింగ్ కూడా దొరుకుతుంది. కానీ అడ్జస్టింగ్ యూనియన్ పేయింగ్ కంపెనీ అది. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ. థ్యాంక్ యూ. నమస్కారం.